వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. నేను ఎక్కడున్నానో తెలుసా? బ్యాంకాక్ లోనే ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ వాట్ అరుణ్ అండి. వాట్ అరుణ్ అనేది ఒక బుద్ధ టెంపుల్ అన్నమాట. సో మీరు నన్ను చూడొచ్చు, ట్రెడిషనల్ డ్రెస్ లో ఉన్నాను నేను. సో నేనే కాదు, మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా. ఎందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటున్నారో తెలీదు, బట్ ఇలా ఫ్యామిలీగా వేసుకొని ఇలా ఇక్కడికి రావడం చాలా నచ్చింది మాకు. సో దీని డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా ఇస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు చూస్తున్నారు ఈ టెంపుల్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నది అని అంటే చూడండి, చూపిస్తాను. అన్ని కలర్స్ ఉన్నాయండి, అసలు బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. సో వీడియో అవుతున్నంత సేపు నేను మీకు దీని కంప్లీట్ డీటెయిల్స్ అండ్ హిస్టరీ అయితే చెప్పబోతున్నాను. సో వీడియో అస్సలు మిస్ కాకండి. ఇప్పుడే ఒక లైక్ చేయండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. సో లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ద గ్రాండ్ ప్యాలెస్ బ్యాంకాక్ లో విజిట్ చేసాము. మోస్ట్ విజిటింగ్ ప్లేస్, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. సో అక్కడ నుంచి మళ్ళీ మేము వేరే ప్లేస్ కి వెళ్తున్నాము. ఫుల్ వర్షం అండి, అండ్ ఫుల్ గుల్ల కొట్టేసింది. బట్ మేము ముందుగానే చెప్పినట్టు మేము అంబ్రెలాస్ ప్యాక్ చేసి తెచ్చుకున్నాము. సో అవి మమ్మల్ని సేవ్ చేసాయండి. సో ఇంకా అంతా అయిపోయింది అంటే చూసేంత వరకు ఉంది. లాస్ట్ అయిపోయింది, టాయిలెట్స్కి వెళ్ళే టైంలో పట్టుకుంది. చూడాల్సింది అంతా బాగా చూసాం. అంబ్రెలాస్ తెచ్చుకోకపోతే దొరుకుతుంది, కానీ ఈ ప్యాలెస్ కి మాత్రం అయితే అంబ్రెలాస్ ఇస్తారు. బట్ అంబ్రెలాస్ తీసుకెళ్తారు యాక్చువల్లీ. ఇది డే 2 ఇన్ బ్యాంకాక్ అండి. ఒక విధంగా చెప్పాలంటే చాలా హెక్టిక్ డే. మీరు దీని ప్రీవియస్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ గ్రాండ్ ప్యాలెస్ అండి. అక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో దారిలో వెళ్తున్నప్పుడు మాకు ఈ మామిడి పళ్ళు అయితే కనిపించాయి. బయట చూడడానికి ఎంత ఆరెంజిష్గా ఉంటాయో, కట్ చేసిన తర్వాత కూడా అంతే ఆరెంజిష్గా స్వీట్గా ఉంటాయండి. చాలా న్యాచురల్. సో బ్యాంకాక్లో మీరు తప్పకుండా టేస్ట్ చేయాల్సిన ఫుడ్ కానీ ఫ్రూట్ కానీ ఏమైనా ఉంది అంటే అది మ్యాంగో మాత్రమే. సో మేమైతే ఉన్నన్ని రోజులు చాలా బాగా ఈ మ్యాంగో ఫ్రూట్ అయితే ఎంజాయ్ చేసాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందండి. సో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసి ఏది బాగా నచ్చిందో కింద కమెంట్స్ లో తెలియచేయండి. సో ఈసారి కూడా బోల్ట్ బుక్ చేశానండి. మళ్ళీ గ్రాబ్ కంటే హాఫ్ ప్రైస్ కి బోల్ట్ చూపిస్తుంది. సో గ్రాబ్ లో మళ్ళీ ట్యాక్సీ అవ్వట్లేదు. గ్రాబ్ లో బోల్ట్ లో ట్యాక్సీ ఆప్షన్ అవ్వట్లేదు, అది ఇంకా తక్కువ ఉంది. సో గ్రాబ్ లో బోల్ట్ లోనే ఎక్సెల్ చూస్ చేసుకున్నాను. అది కూడా గ్రాబ్ ప్రైస్ లో హాఫ్ ప్రైస్ కి వస్తుంది. 3 minutes మేము వాక్ చేయడానికి చాలా టైం పట్టింది. 3 minutes లో వస్తుంది అన్నారు. చూడాలి ఎక్కడికి వస్తుందో. సో ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా ప్లేసెస్ టు విజిట్ అన్నప్పుడు చాలా ప్లేసెస్ ఉంటాయండి. మనకున్న డేస్ బట్టి మనకి ఏది ఇంట్రెస్టో అది చూస్తాము. సో మేము కూడా అదే పని చేస్తున్నాము. సో మీ ఇంట్రెస్ట్ వేరు ఉండొచ్చు, కానీ ప్రముఖమైన ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవైతే మేము కవర్ చేయడం జరుగుతుందండి. చేసినా సరే చాలా మిగిలిపోతాయి, ఎవరికైనా అంతే. కాబట్టి మీ ప్రయారిటీ బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే ఈ గ్రాండ్ ప్యాలెస్ దగ్గర నుంచి వాట్ అరుణ్కి మిగతా ప్లేసెస్కి ఈ టుక్ అనేది వాళ్ళు కొన్ని ప్యాకేజెస్ చెప్తున్నారండి. ఈ టుక్ మాత్రం మీరు ట్రాన్స్పోర్ట్గా కన్సిడర్ చేయకండి బ్యాంకాక్లో. ఎందుకంటే గ్రాబ్ మీద, ట్యాక్సీ మీద, అన్నిటి మీద రేట్లు ఎక్కువ, చాలా ఎక్కువ చెప్తారు. మేము 2-3 సార్లు అడిగి చూసి గ్రాబ్తో చెక్ చేసి, లేకపోతే వేరే బోల్ట్తో చెక్ చేసినప్పుడు డబుల్ టుక్ అయితే ఉన్నాయి. వాటిని ఆఫ్ చేయకండి. మేమైతే వాటిని చెక్ చేసి చెప్తున్నాం. సో ఫైనల్లీ అయితే టాక్సీ ఎక్కేసామండి. నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాము. అంటే ఇందాక బుక్ చేసాం కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము లొకేషన్లో. మేమున్న ప్లేస్ అక్కడ ప్రెసెంట్ మేము ఉన్న ప్లేస్, నిల్చున్న ప్లేస్. సో అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాము. టాక్సీ పాయింట్ ఎక్కడ ఉందో చూసుకొని అప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఇస్తే వెంటనే జస్ట్ 2 minutes లో వచ్చేసింది మాకు హాఫ్ ప్రైస్ కి. సో మేము వెళ్తున్నాం. మా ట్రిప్ వచ్చి టోటల్ గా 10 days అండి. 3 days ఇన్ బ్యాంకాక్, 2 days ఇన్ పటాయా, అలాగే 5 days ఇన్ ఫుకెట్ అండి. సో మా ఎవ్రీ సిరీస్ మీరు గమనించినట్టయితే సిరీస్ ఎండింగ్లో ఫుల్ టూర్ ప్లాన్ అయితే చేస్తామండి. ఫుల్ టూర్ వీడియో ఒకటి, అంటే ఏ హోటల్స్లో ఉండాలి, బడ్జెట్ హోటల్స్ ఏంటి, ప్లేసెస్ ఏం విజిట్ చేయాలి, ఫుడ్ ఏంటి, సో ట్రాన్స్పోర్ట్ ఎలాగా, సో ఇవన్నీ డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుందండి. సో స్టే ట్యూన్ ఫర్ ద బ్యాంకాక్ సిరీస్. ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. సో చూడండి, ఆరెంజ్ కలర్. అలాగే ఇది ఇప్పుడు ఆరెంజ్ టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో చూద్దాం. ఊటీలో తిన్నాం ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది, బాగుంది రెండు.
ఫైనల్లీ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామండి. వాటర్ ఇంకా ఎంటర్ అవ్వక ముందు మనకి ఇలా ఒక సందులో ఉంటుంది స్ట్రీట్ లాగా, ఒక పక్కన అంతా ఇలా ఫుడ్స్ ఉంటాయండి. మాకైతే ప్లేస్ అంతగా నచ్చలేదు, బట్ వేరే ఆప్షన్ కూడా లేదు. అంటే మళ్ళీ ఫుడ్ కోసం మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని బయటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాలి, అలాగని లోపల ప్లేస్ చూసుకొని అప్పుడు వచ్చి తిందామని అంటే మళ్ళీ అదొక 2 hours టైం పట్టేస్తుంది. అప్పటి వరకు పిల్లలు కూడా ఉండలేరు. సో అందుకోసమని ఫస్ట్ లంచ్ అయితే కంప్లీట్ చేసేద్దామని ఇక్కడ కూర్చున్నామండి. అన్నట్లుగా నాకు నచ్చింది ఆమ్లెట్ అనండి. చాలా క్రిస్పీగా న్యాచురల్గా, కొంచెం ఆయిల్ ఎక్కువైనా అది కొంచెం తినబుల్గా అనిపించింది. ఫుడ్ అయితే వచ్చిందండి. ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ లేదు ఇందులో, చికెన్ చెప్పాను మరి, ఇంకా వస్తున్నట్టుంది. చాప్ స్టిక్స్ తో తినడానికి ట్రై చేస్తున్నానండి, తినలేము. కాదు నాన్న, దీంతో తినాలనుకుంటా. కనీసం ఒక ఆమ్లెట్ తీ దాంట్లోంచి. ఛాలెంజా? ఓకే, దెన్ ఇట్స్ ఓకే. అరే ఆగ్రా, డాడీ ఛాలెంజ్ చేశారు. అదే గుణపాలు పెట్టినట్టు పెడుతున్నావు. చికెన్ దగ్గర తీసుకో ప్లేట్. థ్యాంక్ యూ. ఇది ఆమ్లెట్ రైస్ ఏదో చెప్పారండి, అది ఏం నచ్చుతుందో తెలియదు కదా, అందుకనే ఎక్కువ ఆమ్లెట్ రైస్ ఆర్డర్ ఇచ్చామండి. చూడండి, ఆమ్లెట్ లావుగా వేసారు, లావుగా వేసి కింద రైస్ ఇచ్చారు. ఆమ్లెట్లో ఇంకేం మిక్స్ చేయలేదండి, ఉంది. కొంచెం కారం వేసారేమో, అంతే తప్పించి చక్కగా ఉంది, నీట్గా ఉంది. సో ఇదిగోండి సన్సైడ్ ఆమ్లెట్, అలాగే చికెన్ కర్రీ అండ్ కొంచెం వైట్ రైస్. ఫుడ్ అయితే నచ్చిందండి, మరి అంత ఇబ్బందికరంగా ఇష్టం లేకపోవడం ఏం లేదు. అన్ని తినబుల్, అదే ఏమంటే జోషి ఇందాక ఏమన్నాడంటే అన్ని తినబుల్ గానే ఉన్నాయన్నాడు. నిజంగానే అన్ని బాగున్నాయి టేస్టీగా. నాకైతే ఇది నచ్చిందండి, ఫేవరెట్. ఆమ్లెట్ ఆమ్లెట్ ఫ్లఫీగా వేసి రైస్ ఇచ్చారు, మధ్యలో ఆనియన్స్ వేసాడు, రైస్ ఇచ్చాడు. ఇది ఫ్రైడ్ రైస్, ఇది బాగానే ఉంది. రిచితో ప్రాబ్లం ఉండదండి, రిచి ఏదైనా ట్రై చేస్తాడు. ఈ మధ్య అపరాజిత ఏంటో తేడాగా తయారైంది. మా వాడైతే ఇంక చెప్పవసరం లేదండి, ఏదో ఒకటే పట్టుకుంటాడు, అదే కావాలంటాడు. సాధారణంగా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనకి 2 సాస్ ఫుడ్ దగ్గర ఉప్పు, అలాగే పెప్పర్, చిల్లీ సాస్, చికెన్, టొమాటో సాస్ ఉంటుంది. ఇక్కడ చూడండి షుగర్ కేన్ షుగర్ అంట. సో అంటే వాళ్ళు వేసుకుంటారు, అంటే హాట్ సూప్స్ లో. చూడండి చాలా బాగుంది, రిచి టేస్ట్ కూడా చేశాడు. సో దాంతో పాటు ఇదిగోండి సోయా సాస్, ఇది అలాగే కెచప్ అండి, చాలా ఉన్నాయి. ఇదంటే టమాటా పచ్చడిలో ఉంది. ఇదిగోండి ఇది మైనీస్ అనుకుంటాను, అంటే వీళ్ళు హాట్ రెడ్ చిల్లీ సాస్ అది ఉంటది కదా. ఒకసారి టేస్ట్ చూద్దాము. షుగర్ బాగుంది, మన షుగర్ లాగే ఉంది, కానీ మరి మనం ఎందుకు వైట్ ఉంటుందో తెలియదు. అది షుగర్ కేన్ అన్నారు కదా, ప్రాసెస్ కాకుండా బాగుంది. సో లంచ్ అయితే చేసేసామండి. ఇప్పుడు ది మెయిన్ పార్ట్. సో ఇప్పుడైతే మేము ఇలా వెళ్తాం, అలా వస్తాం. ఎలా వస్తామో చూడండి. సో ఇప్పుడైతే మేము థాయ్ స్టైల్లో రెడీ అవ్వడానికి వచ్చామండి. సో మొత్తం ఫ్యామిలీ అంతటికి మాట్లాడేసాం ఒకేసారి. వాళ్ళు చెప్పడం వేరే రేట్స్ చెప్తారు, కానీ మనం బార్గెన్ చేసుకోవాలి. సో మా నలుగురికి కలిపి 400 బాట్, థాయ్ బాట్ తీసుకున్నారండి. 400 థాయ్ బాట్ కి అయితే మేము మాట్లాడాం. సో ప్రస్తుతం చూడండి రిచి క్రిసి రెడీ అవుతున్నారు. ఈ థాయ్ ట్రెడిషనల్ స్టైల్లో డ్రెస్అప్ అవ్వడానికి ఒక్కొక్కరికి 200 థాయ్ బాట్ చెప్పారండి. అంటే నలుగురికి 800 థాయ్ బాట్. మేమైతే అలాగే ఇవ్వమని చెప్పాము, ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా. సో 800 థాయ్ బాట్ ఎక్కువ అనిపించింది. సో బార్గెయిన్ చేశాము. 2-3 షాపులు, 4-5 షాపులు ఉన్నాయి. వాళ్ళని బార్గెయిన్ చేస్తే నాకు తెలిసి 400 థాయ్ బాట్కి ఇచ్చారంటే హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి ఇచ్చారు. సో ఎక్కడైనా మనం మాట్లాడుకుంటే వర్కౌట్ అవుతుంది. మాట్లాడితే తప్పేముంది, ఇవ్వకపోతే మనం ఒకళ్ళు నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు. సో బార్గెయిన్ చేయండి.
బార్గెన్ చేస్తే మనకు ప్రైజెస్ అయితే తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడే ఎందుకు ఈ ట్రెడిషనల్ స్టైల్లో డ్రెస్ అవుతున్నారో అదైతే నాకు తెలియదండి. మాకు తెలిసిందల్లా ఈ డ్రెస్సెస్ వేసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి అని మాత్రమే అనుకున్నాము. ఎందుకంటే మొన్న లాస్ట్ సిరీస్లో చూసినప్పుడు మనాలిలో ఏమంటారు అది హిమాచల్ స్టైల్ డ్రెస్సెస్ వేసుకున్నాము. ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ స్టైల్ డ్రెస్సెస్ వేసుకున్నాము. సో ఆ ట్రెడిషన్స్ అవి వాటిలో ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటే అవి లైఫ్ లాంగ్ మెమరీగా ఉండిపోతుంది కదా. సో దాన్ని కన్సిడర్ చేసి మిగతావన్నీ మేము పక్కన పెట్టి ఈ డ్రెస్ వేసుకోవాలన్న ఏమంటారు మెయిన్ కాన్సెప్ట్తోనే ఇక్కడికైతే రావడం జరిగింది. రిచి క్రిసి వాళ్ళకి ఫోటో తీస్తున్నారండి, చూడండి. థ్యాంక్ యూ. ఈ డ్రెస్సెస్ అయితే మాకు సూట్ అవ్వలేదు పర్ఫెక్ట్గా అని అయితే నాకు అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళేమో తెల్లగా ఉంటారు మల్లెపువ్వులాగా, మనమేమో దానికి ఆపోజిట్ కలర్లో ఉంటాము. అలాగే వాళ్ళు సన్నగా ఉంటారు, మనమేమో దానికి ఆపోజిట్లో ఉంటాము. కాబట్టి ఈ కలర్స్ వాళ్ళకి వేస్తే బాగా రిచ్గా కనబడుతుందండి. అదే మనం వేసుకుంటే పల్లెటూరు పెళ్ళికొడుకుల్లా ఉన్నాము. సో అయినా సరే మేము ఫ్యామిలీగా ఇలాగా ఏమంటారు డ్రెస్అప్ చేసుకుని వెళితే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగా చూశారు, చాలామంది ఫొటోస్ అయితే తీసుకున్నారండి. సో ఈ వాటర్ అనే దానికి 200 బాట్ అండి ఎంట్రీ. ఒక్కొక్కరికి బాగా చిన్నపిల్లలు అయితే ఓకే, బట్ ఒక్కొక్కరికి 200 థాయ్ బాట్ అయింది. ఈ బ్యాంకాక్లో చూస్తే ఈ ఎంట్రీ టికెట్స్ తీసుకునే విషయంలో చాలాసార్లు మన పిల్లల విషయంలో చిన్న డైలమా ఉంటుందండి, వీడికి టికెట్ కావాలా లేదా అని. సో నా వెనకాల ఏదైతే ఉందో పిల్లర్కి ఆనుకుని మెజర్మెంట్ ఉంది కదండి, టేప్లా ఉంది కదా హైట్. సో ఆ మెజర్మెంట్కి మీ పిల్లలు తక్కువగా ఉంటే టికెట్స్ అయితే వాళ్ళు తీసుకోవద్దు అంటారండి. సో రిచికి క్రిసికి ఇద్దరికి వద్దన్నారు. రిచి ఏం చేశాడంటే మేము టికెట్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వెళ్ళి దాని దగ్గర నుంచున్నాడండి. దానికంటే హైట్ వచ్చాడు, వెంటనే టికెట్ తీయమన్నారు. అనవసరంగా 200 థాయ్ బాట్ మాకైతే కన్నం పడింది. కాబట్టి మీ పిల్లల్ని దూరం పెట్టి మీ పిల్లల్ని చూపిస్తే మ్యాక్సిమం టికెట్స్ వద్దంటారు. ఆ హైట్కి వాళ్ళు మించిపోతే మాత్రం అసలు ససేమరా కూడా ఒప్పుకోరు, టికెట్ తీయాల్సిందే. సింగపూర్లో కూడా అంతే. చూడండి స్టాంప్ వేశారు, స్టాంప్ వేసి ఒక టికెట్కి ఒక వాటర్ బాటిల్ ఫ్రీ అంట. వాటర్ చుట్ థాయ్ ఫ్రా రాజనియం ఏదో మంత్రం చదివినట్టు ఉంది కదండి. మేమేమైతే డ్రెస్సెస్ వేసుకున్నామో వాటి పేర్లు అంటే థాయిలాండ్ ట్రెడిషనల్ ఆర్ నేషనల్ కాస్ట్యూమ్ నేమ్ అనమాట. అది షార్ట్కట్లో చుట్ థాయ్ అని అంటారండి. సో ఏవైతే మేము ఈ కాస్ట్యూమ్స్ వేసుకున్నామో యాక్చువల్లీ అవి రాయల్ ఫ్యామిలీస్ కూడా ఇవే డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు, రాజులు. సో అక్కడ నుంచి అలాగా ట్రెడిషన్ అయితే వచ్చింది అని అన్నారు. సో మేమైతే చక్కగా వేసుకొని లోపలికి వెళ్ళామండి. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది బుద్ధిస్ట్ టెంపుల్ అండి. సో ఒకటే పెద్ద బుద్ధ, మళ్ళీ దానికి ఏమంటారు వాటి చుట్టూరు కూడా మళ్ళీ స్మాల్ బుద్ధాస్ అలా ఉన్నాయి. సో టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో ఒరిజినల్గా మేము ఈ ప్లేస్ గురించి ఏమీ చదవలేదండి. ఫేమస్ ప్లేస్ మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అని ఇంకొచ్చేసాము. మేము ప్రతిసారి చెప్తున్నాం కదా, ట్రిప్ స్టార్టింగ్లో అన్నీ రాసేసుకోవాలి, చదివేయాలి అని అనుకుంటాం. కానీ ప్రతిసారి పనులు ఈ రోజుల్లో ఎవరికి టైం లేదు కదా, సరిపోవట్లేదు టైము. దానివల్ల కంగారుగానే రావాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మార్నింగే ఏ ప్లేసెస్కి వెళ్ళాలనేది డిసైడ్ చేస్తున్నాము. సో కాబట్టి మాకు ఏమీ తెలియకుండానే హిస్టరీ కానీ కాంటాక్ట్స్ తెలియకుండానే ఇక్కడికి వచ్చాము. చక్కగా ఫొటోస్ తీసుకున్నాము. మేము అనుకున్నది ఏంటంటే అయిపోయిన తర్వాత గూగుల్ చేసి దీని గురించి చూద్దామని మేమైతే డిసైడ్ అయ్యాము. థాయిలాండ్ బుద్ధిస్ట్ కంట్రీ అండి. 94% పాపులేషన్ బుద్ధిజంని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. సో కాబట్టే ఈ బుద్ధిస్ట్ టెంపుల్స్ ఎక్కువ థాయిలాండ్ లో కనబడతాయి. అలాగే ప్రతి టెంపుల్ దగ్గర మేము చూసిన ఎక్కువ టెంపుల్ దగ్గర పెద్ద గంట అయితే మాకు కనబడిందండి. చాలా మంది ఆ గంటను కొడుతున్నారు, అలాగే దాన్ని పాముతున్నారు. ఇలా ఏంటి మేము అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఈ గంట కొట్టినప్పుడు మీకు ఫోన్ లో కొట్టిన ప్లేస్ లో వైబ్రేషన్ వస్తుంది, చాలా ఎక్కువ వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ హెవెన్ వరకు వెళ్తుంది, అంటే స్వర్గం వరకు వెళ్తుంది, దేవుడిని చేరుకుంటుంది. కాబట్టి మనకి లక్ వస్తుందని వాళ్ళు నమ్ముతారు.
అలాగే ఆ పామడంలో ఏదైతే ఇలా పాముతారో దాంట్లో కూడా వాళ్ళకి ఏమంటారు దేవుడు మంచి చేస్తాడని ఒక ట్రెడిషన్ అయితే ఉంది. సో ఆ ట్రెడిషన్ సంగతి మాకు తెలియదు, కానీ ఇలా కొడుతున్నప్పుడు మంచి సౌండ్ అయితే వస్తుందండి. సో మేమైతే మొత్తం ఫ్యామిలీ అంతా దాన్ని కొట్టి ఎంజాయ్ చేసాం. మరి దాన్ని పూర్తి మిగతా వాళ్ళందరూ టూరిస్టులు వచ్చిన వాళ్ళందరూ దాన్ని ట్రై చేస్తున్నారు. మేమందరూ ఫ్యామిలీగా ఉన్నాం కదండి, చాలామంది సింగిల్గా లేకపోతే కప్పులే వేసుకున్నారు, పిల్లలకి ఎవరో వేయలేదు. ఈ పిల్లలు ఇలా అంబ్రెల్లాస్ పట్టుకుని ఇలా వెళ్తుంటే క్రిషిత్ అయితే చాలా మంది ఫొటోస్ తీసుకున్నారు. ఫొటోస్ తీసుకునే దాంట్లో ఇలా చేతులు వేసి ఇలా ఇలా అనేస్తున్నారు. అందరూ అన్నారా లేదో చెప్పు. సో బుజ్జిగా ఉన్నారని చక్కగా చాలా మంది ఫొటోస్ తీసుకున్నారు కదరా. నెక్స్ట్ నువ్వు అడగరా 50 థాయ్ బాట్ అని. 50 థాయ్ బాట్ అని. వాట్ అరుణ్ టెంపుల్ యొక్క హిస్టరీ మనం చూసినట్టయితేనండి, దీన్ని టాక్సిన్ అనే రాజు, తోన్బురి రాజ్యానికి చెందిన ఒక రాజు 1768 అంటే 1768 నుంచి 1782 మధ్యకాలంలో అయితే కట్టించారు. ఈ ప్లేస్లో ఆల్రెడీ ఒక గుడి ఉండేదండి, దాన్ని వాట్ మఖాయోత్ అని అనేవారంట. కానీ రాజుగారు ఎప్పుడైతే వచ్చి ఇక్కడ గుడి కట్టాలని అనుకున్నారో అప్పుడు అంటే సూర్యుని కిరణాలు దాని మీద పడినప్పుడు ఆయనకి ఇక్కడ నుంచి మొత్తం బ్యాంకాక్ సిటీ వ్యూ అంతా చాలా నచ్చి ఈ టెంపుల్ పేరుని వాట్ అరుణ్గా మార్చారంటండి. సో అందుకే ఈ టెంపుల్కి ఇంకొక పేరేంటి అంటే టెంపుల్ ఆఫ్ డాన్ అని అంటారు. సో ఇది అయితే ఈ టెంపుల్ యొక్క హిస్టరీ. ఇలా రోజు ఎక్కితే చాలా మనకి మ్యాక్సిమం 9 feet ఉంటుంది కదండి హైట్ స్టెప్స్ ఎక్కడానికి. ఇది నాకు తెలిసి 20 feet ఉంది, డబల్ ఉంది. అంటే ఇలాగుంది. ఆ రోజులు అంత స్ట్రాంగ్ ఉండేవారు, ఎక్కేసేవారు. ఇప్పుడైతే ఎగరూపరిగా వచ్చేసింది. ఇలా వెళ్దాం రండి. సో మేమున్న ప్లేస్ వచ్చేసి వాట్ అరుణ్ అండి. సో ఈ ప్లేస్లో ఒక టెంపుల్ ఉంటుందండి, ఇది బుద్ధిస్ట్ టెంపుల్, కానీ పేరేమో వాట్ అరుణ్ అని ఉంది. ఏంటి వాట్ అరుణ్, ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తే ఈ పేరు అరుణ్ అనే పేరు మన ఇండియన్ నేమ్ లాగా ఉంది కదా. సో మనకి అరుణ్, అరుణ, ఇంకా మాట్లాడుకుంటే అరుణోదయం అని అంటే సూర్యోదయం లేకపోతే సూర్యాస్తమం వాడతాం కదా అరుణోదయం అనేది. కాబట్టి హిందూ గాడెస్ అరుణ ఆ పేరు నుంచి ఈ టెంపుల్కి పేరు పెట్టారంటే. ఈ టెంపుల్కి మరొక పేరు ఏంటి అంటే టెంపుల్ ఆఫ్ డాన్. మనకు తెలుసు డాన్ డస్క్ అంటాం, డస్క్ అంటే ఈవినింగ్ కదా, అంటే సూర్యాస్తం సన్సెట్ ని డస్క్ అంటాం, సన్ రైజ్ ని డాన్ అంటాం. కాబట్టి టెంపుల్ ఆఫ్ ది డాన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు సంబంధించిన టెంపుల్ లాగా ఉంది. కానీ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటి అంటే ఒక హిందూ గాడెస్ నేమ్ ని ఓ బుద్ధిస్ట్ టెంపుల్ కి ఎందుకు పెట్టారు అనేది. ఎందుకంటే బుద్ధ నెవర్ క్లెయిమ్డ్ హిమ్సెల్ఫ్ ఎస్ గాడ్, అంటే ఎప్పుడు నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు. బుద్ధ ఇప్పుడు ఎన్లైట్మెంట్ అంటే తెలుగులో ఎన్లైటన్మెంట్ అంటే తెలుగులో తెలీదు. సో ఆ బోధి వృక్షం కింద కూర్చొని అతను ఎన్లైట్మెంట్ పొందాడు కదా. సో తెలుగులో రావట్లేదండి. అంటే అది ఒక రిలీజియన్ కాదు కదా, బుద్ధిజం రిలీజియనా కాదులేండి. బుద్ధిజం అంటే వాళ్ళు మంచి చేస్తారు, హాని చేయరు, సో అలా నేర్పిస్తారు. సో వాళ్ళు తప్పైతే క్షమించండి. ఇప్పుడు సడన్గా ఆలోచిస్తుంటే డౌట్ వచ్చింది. బట్ బుద్ధుడు ఎప్పుడు నేను దేవుణ్ణి నన్ను పూజించండి అని మాత్రం అనుకోలేదు. సో ఆ టెంపుల్కి అంటే రిలీజియన్తో ఉన్న సంబంధం ఉన్న గాడెస్ నేమ్ ఎందుకు పెట్టారో మాకు తెలియదు. మేబీ నేమ్స్ అంతే, అదొక వర్డ్ అంతే పెట్టారేమో మరి. సో మాకు అవన్నీ పెద్ద రిలేట్ ఏం కాదు. ఇంపార్టెంట్ ప్లేస్, ఫేమస్ ప్లేస్, కల్చర్ తెలుసుకోవాలి. సో కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి చూడాలి, ఆ రోజుల్లో ఎలా బ్రతికేవారో తెలియాలి, సో ఇక్కడ ఏముందో తెలియాలి అని మాత్రమే మేము వచ్చాము. సో అంతే తప్పించి అవన్నీ పెద్ద మాకు పట్టింపులు అయితే లేవు. తెలుసుకున్నాము కొద్దిగా, మిగతాది వీడియోలు అయితే ఇద్దామని అనుకుంటున్నాం.
అమ్మ ఈ మెట్లు దిగడం పెద్ద టాస్క్ లో ఉందండి. అంటే అందరం కలిసి దిగాము, అందరూ ఇవే డ్రెస్సుల్లో ఉన్నారు, భలే బ్యూటిఫుల్ గా ఉంది. సమయాక నువ్వు నాతో అనిపించేస్తా. ఓకే, అందరూ ఈ అంబ్రెల్లాస్ తెచ్చుకున్నారండి. ఇవి ఎందుకో మనకు తెలియదు. ట్రెడిషన్. అపరాజిత ఏమో వర్షం అంబ్రెల్లా ఇలా పట్టుకుంటుందండి. సో ఇలా పట్టుకోకూడదు కదా, ఇలాగా. ఇది మీకు తెలుసా? తెలియదు కానీ వర్షానికి తెచ్చుకున్నాడు, తెచ్చుకుంది. అలా కాదు కదా, ఇలాగా. సో ఇంకొకటి ఏంటంటే అందరూ ఇలా నమస్తే పెడుతున్నారు. మరి అది నమస్తే ఇదేంటి సబాటియా ఏంటది? బుద్ధిస్ట్ అలా పెడతారా ఏమో నాకు తెలీదు. అందరూ ఇలాగా కరెక్టే కదా, అందరూ నమస్తే ఇలా పెడుతున్నారు. అందరు ఫోటో స్టైల్స్ అలాగే ఉన్నాయి. నమస్తే. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదంటే అసలు. అండ్ ఎక్కడ చూసినా ఇదే కాస్ట్యూమ్స్ తో అండి, చాలా ముచ్చటగా ఉన్నారు. ఎక్కడ నుంచి చూసినా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. సో ఒక్క పెట్టేస్తుందండి, డ్రెస్ మీద డ్రెస్ వేసుకున్నాం కదా, ఎప్పుడు తీసేద్దామా అని ఉంది. ఈరోజు అడ్వాంటేజ్ ఏంటంటే క్లౌడీగా ఉందండి. క్లౌడీగా ఉంది కానీ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, చెమటలు ఎక్కువ పడుతున్నాయి. వీటికే తుడిచేస్తున్నాం. కర్చీఫ్స్ అన్ని లోపల పెట్టేసాం. ఎంత తొందరగా ఈ బట్టలు తీసేద్దామని ఉందండి, చాలా ఒక్కబెట్టేస్తుంది. అసలు అర్జెంటుగా వెళ్ళిపోయి మేమైతే ఫ్రెష్ అయిపోతామండి, డ్రెస్ మార్చేసుకొని. అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకునేటట్టు ఉంటారు మాకు. సో ఇక్కడైతే ఒక మ్యూజియం ఉన్నదండి, ఒకసారి రండి చూద్దాం. ట్రిప్ స్టార్ట్ అవ్వక ముందు సాధారణంగా ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, లేకపోతే అక్కడ ఫేమస్ ఏంటి, ఇవన్నీ ఒకసారి చూసుకుంటాం కదండి. అలా చూసినప్పుడు మాకు వాటరున్ టెంపుల్ అయితే సజెస్ట్ అయిందండి. అంటే ఇన్స్టాగ్రామబుల్ లొకేషన్, ఇన్స్టాగ్రామబుల్ కాస్ట్యూమ్ అని. సో ఏంటి స్పెషాలిటీ అంటే, నేను ఇప్పుడు ఏదైతే మీరు స్క్రీన్లో చూస్తున్నారో ఆ కాస్ట్యూమ్ అక్కడ ఆ టెంపుల్ దగ్గర డ్రెస్ ట్రై చేస్తారు, చాలా ఫేమస్ అని. సో మేము అనుకున్నాము సరే ట్రై చేయొచ్చు అని. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత జోషితో అన్నాను, మీరు అందరూ కాకపోయినా నేను ఒక్కదానైనా ట్రై చేస్తాను, అంటే మళ్ళీ మళ్ళీ రాం కదా, మనకు మెమరీస్ ఉండాలి. సో థాయ్ మెమరీస్ అని అన్నటప్పుడు ఓకే అని అన్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఫ్యామిలీ అంతా ట్రై చేసాం. ఎవరు ఫ్యామిలీ అంతా ట్రై చేయలేదండి, మెయిన్ తప్ప. సో మా నలుగురిలో మీకు ఎవరు బాగా నచ్చారో కూడా కింద కామెంట్స్లో తెలియచేయండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. చూడండి వీళ్ళు చూడండి, చక్కగా ఏసీ అంతా ఎలా పీల్చేస్తున్నారు. అడ్డగా నిల్చునిపోయారండి, పీల్చేస్తున్నారు. అంటే బయట చాలా వేడిగా ఉంది, దానివల్ల ఊరికి మ్యూజియం అన్న పేరు చెప్పి లోపల ఏసీ పీల్చేసి ఇప్పుడు వెళ్ళిపోయి ఫోటోలు తీసుకుంటారు చక్కగా. వాళ్ళు అన్నాం కానీ మేము కూడా ఏసీ పీల్చేస్తున్నామండి. ఇక్కడ వేసాము చల్లగా. అంటే బయట చాలా వేడిగా ఉందండి, అందరికి అదే ఫీలింగ్. చాలా మంది నెక్ ఫ్యాన్స్ వాడుతున్నారు. నెక్ ఫ్యాన్స్ ఉంటే తెచ్చుకోండి. సో చక్కగా అయితే ఒక 1 hour టైం స్పెండ్ చేసామండి. సో మొత్తం ఫుల్గా అన్ని ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. చక్కగా మేము ఈ కాస్ట్యూమ్స్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. అండ్ ఒకవేళ మేము ఏమైనా డీటెయిల్స్ ఇవ్వడంలో పొరపాట్లు అయితే మమ్మల్ని కరెక్ట్ చేయండి, మేము తెలుసుకుంటాం. అండ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయినా కూడా కింద కమెంట్స్లో తెలియచేయండి. సో వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే, మా కాస్ట్యూమ్స్ కానీ నచ్చితే ఒక్క లైక్ చేసి కింద కమెంట్స్ కూడా తెలియజేయండి.
అయిపోయిందండి. చక్కగా మేమైతే ఒక 2 hours స్పెండ్ చేసాము చక్కగా థాయిలాండ్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్ లో. మళ్ళీ మేము ఎక్కడైతే మేము వాళ్ళ దగ్గర రెంట్కి తీసుకున్నామో వాళ్ళ దగ్గర మళ్ళీ రిటర్న్ చేయడానికి అయితే వచ్చేసాము. సో మళ్ళీ బ్యాక్ టు అవర్ ఓన్ డ్రెస్సెస్ అనమాట. చక్కగా వాళ్ళు కూడా మంచిగానే కోఆపరేట్ చేసి మనకు నచ్చిన కాస్ట్యూమ్, మనకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ వాళ్ళన్నీ ఇస్తున్నారండి. ముందు చెప్పినట్టు బార్గెయిన్ చేసుకుంటే, ఎంత బార్గెయిన్ చేసుకుంటే మీ స్కిల్స్ ఉపయోగిస్తే మీకు అంత అమౌంట్ అయితే తగ్గుతుంది. సో వీ హ్యాడ్ అన్ ఆసమ్ డే అని చెప్పాలి. మంచి మెమరీస్ అయితే మేమైతే పిక్ చేసుకున్నాం. సో జోషి అయితే బయట లోకల్ ఫుడ్ అయితే ట్రై మోస్ట్లీ ఏంటంటే జోషి ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం అండి. అండ్ ఎస్పెషల్లీ ఆ లోకల్ ఫుడ్స్. సో లోకల్ ఫుడ్స్ అయితే చక్కగా ట్రై చేసాం కూడా మేము. సో ఫైనల్లీ అక్కడ నుంచి అయితే మేము మూవ్ అవుతున్నాం. మళ్ళీ మేము మా క్యాబ్ బుక్ చేసుకుని నెక్స్ట్ ప్లేస్కి అయితే మేము బయలుదేరుతున్నాం. వర్షం పడిన మాట నిజమే కానండి, ఆ మబ్బుగా ఉన్నా కూడా చాలా గుబురు ఉంటుంది కదా, అలా చాలా సల్టరీగా ఉంది. సో ఎప్పటికప్పుడు అలాగా జోషి పిల్లలకి ఫ్రూట్స్ అయితే తీసుకునేవారు. ఇదిగోండి మ్యాంగో అండ్ వాటర్ మెలన్, ఇవి మాత్రం బెస్ట్ ఫుడ్స్ మేము ఎక్స్ప్లోర్ చేసిన వాటి అన్నట్లో. సో క్యాబ్ అయితే తీసుకున్నామండి. బోల్ట్ లో బుక్ చేసాం అనమాట. సో గ్రాబ్ మానేసాము. సో రెండో రోజుకి అర్థమైపోయింది మ్యాటర్ మాకు, అంటే ఏది అఫోర్డబుల్ లేదా ఏది చీపో అని. గ్రాబ్ కన్నా ఇదైతే మాకు కొంచెం తక్కువ, కొంచెం కాదు ఆల్మోస్ట్ హాఫ్ రేట్ కే ఇదైతే వస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడట్లేదండి, ఎందుకంటే అది కొద్దో గొప్ప అర్థమైతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని తెలుగులోనే చెప్తున్నాను. సగం రేటుకే గ్రాబ్ తో పోల్చుకుంటే బోల్ట్ లో తక్కువ ప్రైస్ కే పడుతుంది. ఇందాకలైతే ఎక్సెల్ బుక్ చేసామండి బోల్ట్ లోని. అప్పుడైతే అదైతే 6 seater, కానీ ఇప్పుడు అలా బుక్ చేయలేదు, నార్మల్ గానే బుక్ చేసాము. సో ఎక్కేసాము. దానికన్నా ఎక్సెల్ తో పోలిస్తే మళ్ళీ ఇప్పుడు ఈ కార్ బుక్ చేసినప్పుడు హాఫ్ రేట్ పడిపోయింది అనమాట. సో ఈ కార్ మేము ఇప్పుడు బుక్ చేసుకున్నది అయితే 80 థాయ్ బాట్ అండి, 80 థాయ్ బాట్. అదే ఇందాక ఎక్సెల్ బుక్ చేసుకున్నాం కదండి, అది 156, 150 అలా పడుతుంది అనమాట ప్రైస్. సో మనం ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే మనకి, నాకు తెలిసి టాక్సీ అఫోర్డబుల్ అండి. ఈ BTS లేకపోతే బస్సు దీనికన్నా పోల్చుకుంటే. ఒకళ్ళే అయితే కష్టము, కానీ ఒకళ్ళైతే మోటార్ బైక్, అది కూడా బోల్ట్ గానీ ఇంకేమైనా ఉన్నాయి యాప్స్, గ్రాబ్ గానీ. సో అదైతే చాలా చీప్ అండి, 20 బాట్ కూడా ఉన్నాయి రైడ్స్. సో ప్లేసెస్ బట్టి లేకపోతే మనం ఉన్న నంబర్ ఆఫ్ పర్సన్స్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఏది బాగా మీకు నచ్చిందో కూడా కింద కామెంట్స్ లో తెలియజేయండి. లైక్ చేయడం మర్చిపోదు. సీ యూ అగైన్ అన్ అమేజింగ్ వీడియో. బాయ్ బాయ్.